దేవి, కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీ తద సంపాసి వారణాసి పావన క్షేత్రముల వారణాసి హరిశ్చంద్ర, ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకుని కూర్చుండెదవు? తలపవు నా ప్రయాసము వృధాయగుతున్నది. వెళ్ళబెట్టు మా పలుతన మారుణంబు జగవేయదలంచిన నేను పోయదను. నిష్ఠురపు మాటలాడకమయ్యా. హరిశ్చంద్ర, మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురమాయన. యాలీలం సవరింతు మారుణము, యాలీలం సవరింతు మారుణము. కొంప గోడిగా ఇంత కూడా లేదు. ఏలీలం సవరింతు మారుణము. ఏమిటికింక సంపదవు కొమ్మి నీకు యానాటి బాకీలన్న నిన్ను కొట్టువాడవడు. నీకు మా గుట్టు పత్రాల సాక్ష్యముల, పత్రాల సాక్ష్యముల, పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమి మీద రక్త కీర్తింపగం రాగా. లీలం సవరింతు మారణం. అయ్యా, సత్యేతరం వరకు నా మానసం గొప్పదయ్యా. సత్యాదా హరిశ్చంద్ర,
ఇంత లోచడ్డప్పుడు కూడా సత్యము సత్యము సత్యమని యుగులాడుతున్నావే. జటినైనా నగరాదు కాని విను నీ సత్యంబ 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 నీ కొంపకింతటి చేతవుతకు మూలము. ఇప్పటికి నైనం మించిపోలేదు తీర్చుటకేనా తిరునంబు మీకనిన తీరు నీకు మా బాధ అంతట ఊరేగు సత్తు చిత్తనుచు చింతందాసి బైరాగివై. అట్లు కానితో నీవు పట్టున ఇంత ధనము ఎట్లా ఆర్జించగలవు చెప్పుమయ్యా. వైదిక వృత్తి సంపాదించునైతివా జుటుగవు రాసపోకడలు నీకు రాకరికంపు శౌర్యమున తక్కువటంగా జసమాలియాక దిక్కులాదు వనిదు వర్తనము గణియంతునల్తివా అరచేత గ్రుడ్డి గవ్వైనలేదు వ్యవసాయ వృత్తి చే సవరించునంతివా వ్యవసాయ వృత్తి చే సవరించునంతివా లేదు భూవసతి గోష్పాదమంత నిందు యాదే నిజాపారమందగిన ఎంత పుణ్యంబు పుట్టిన ఎంత ధనము గంతు కట్టున ఈ స్వల్పకాలమునను గడచు ఈనాటి తోడమా గడువు దినము. హరిశ్చంద్ర, ఇది ఏది కాక బానిస వృత్తికి పాల్పడను నేను కొనువారెవరు లేరు. కావున నా ఉపదేశ వాక్యములు అనుసరించి నీవి రుణబాధ తప్పించుకును. నక్షత్రేశ్వర, నీ వంటి మీ కుమారులు చెప్పవలసిన నీతులా నాయన ఇది? అమ్మా చంద్రమతి, నీవును నీ పెనిమిటికి తగినట్లు దొరికినావమ్మా. నీ నిప్పచ్చరము ఫలంచి కరుణన్ని బాగు కలిగింతగా నేనే మోక్షితము వచించితి నీ కాలేని బాధలాగా. నీ పెన్మిటి నీ వెటైన విను నా కౌనేమి పోనేమి మీకేలేని బాధనాక. సుస్నానంబో జపమో తపంబో సదనుష్ఠానం యోచింపుమా. హరిశ్చంద్ర, ఈ పెద్దలకి ఆలోచింపరు. మా సొమ్ము గుమ్మరించి మన నడుము. మనశ్చాంచల్య రోగం అనంతరము ఆహారమునందనిష్టము అటు మీద దేశజాజ్యము అటల్ మరణంబే శరణంబు ఎక్కువ దినముల్ మంచాన జీర్ణించి ఇంటిరో 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 ప్రాణులకి రుణౌయథల కంటే దుస్సహం వేదికం. దేవి, మందభాగ్యుండనైన నేనిప్పుడేమి చేయుదును?
దినవశేషముగా మునిరోము తీర్చివేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయేగా దేవి. నాథ, నేను ఇప్పుడేం చేయదును? మీరే పట్టున ధైర్యం ఊహించి నామను ఆలకింపుడు ప్రభు. కాలగతి సర్వ సంపదల్ కోలుకోవా మిగులసిది నాకు మీరును నీకు నేనే బానిసగా స్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించి నగేస్తురాండ్ర మేల్బంచిన నిన్ను ఒక్కరికి బాలిసగా జగనమ్ము కొందునా. ప్రాణేశ్వర, నీచమని సంకోచింపవలదు కదా. సత్య ప్రతిష్టకయనొచ్చు నీచ కృత్యములు సగౌరవంబులేగును నాథ. నీచమని సంకోచింపవలదు. హృదయమో నేటితో అభిమానము వదలవేయము. హృదయమున ఎగ్గు సిగ్గులను వదలివేసి స్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన గేస్తురాండ్ర మేల్బంతిని నిన్ను నా హృదయమున ఎగ్గు సిగ్గులు వదలివేసి రాశిగా నేను అమ్ముకోదలచిన వాడవాడల నిన్ను కొరువారి ఊర వెతకి కొన పోవుదము ముందు పదా. హరిశ్చంద్ర, ఇదే అంగడి వీధి. నీ ఆగమను సాధించి అందరూ వినట్లు ఎరుంగెత్తి ఒక్కసారి గట్టిగా కేకవేయము. దేవి, నేనిప్పుడేమని ఘోషింపవలేను? క్రైధనమ్ము నమ్ముకుడు వారెట్లో అట్లే నాథ. కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, చవదాటి ఎరుగదే యువదీలలా ముందు పడివాడ రతనాల పైది మూడ పతిమాడ అడుగు దప్పి ఎరుంగదు అత్తమామయాజ్ఞము అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన వంకను మాట ఎరుగదు. ఏ కలుష విషీన నవ్వులకునైనా వంకను మాట ఎరుగదు. కోపం ఎరుగదు.
కోపం వెంగదు ఈలతాంగి ఈలతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణి కాంతి శబలిత పాలులైన సార్వభౌముని సార్వభౌముని హరిశ్చంద్రు భార్య దాసిగా దాసిగా ఈ కొనరయ్యా ధన్యులా ఎక్కడైనా ఇక్కడ బానిసల్ని విక్రయిస్తున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మందభాగ్యుండనైన నేనే బానిసలను విక్రయించుతున్నాడనయ్యా. నీ పేరేమిటి? నేనెవ్వండైనా నీకేమి? అదేమిటోయ్ పెరుచుప్పుడికే సందేహిస్తున్నావే? మరి కాంతనెక్కడైనా దొంగలించితవా ఏమయ్యా? అయ్యో ఉత్తమ, ధరణిలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతునకేదైనా బాధలేదు. పిన్నితే అదృష్టమున నిరుపేదవాని గద్దినను అది దొంగ సుమ్మనుటకు అబ్బురంబా. ఈ అదృష్టము చేతనే యమునికి లభించినది అంటావు, బోయవానికి రామచిలుకలాగునా? మరి నీ పేరు చెప్పరాదు? అవును, అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుండను. ఈ యమ నా భార్య. చంద్రమతి. ఏమిటేమిటి? ఇంతకు ముందు ఆ కౌశికులకు అప్పు పడతని అర్చినది నీవేనటయ్యా? అవునయ్యా. తపోధరుడన అమ్ముడికి నీవెట్లప్పు పడితివి? నా రాజ్య సర్వస్వము అతనికి ధారపోయినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవటం వలన. దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమన్నా ఉన్నాయా? సత్యశీలమే పత్రము, మా ఉభయల చిత్తములే సాక్ష్యములు. ఓ అమాయకుడా, పత్రములు సాక్ష్యముల అప్పు కోసం నిక్షేపు లాంటి ఇలా నమ్ముకుంటున్నావా? ఇదిగో అబ్బాయి, మీ గురువు గారి వద్ద నన్ను తీసుకుని వెళ్ళు. ఈ అప్పు నీకు ఇవ్వదగ్గదు కాదు అని రాయి గృద్ది వాదిస్తాను. దారిపోయేవానికి లేని ఎప్పులను తలంగట్టుటలో నున్ను, పత్రములు సాక్ష్యములు లేని బాకీ వసూలు చేయటంలో నున్ను,
నన్ను మించిన వారి కాశికాపురంలో లేరయ్యా. అయ్యా, నీ భార్య ఎంత కమ్మదేవో ధర చెప్పుము. నక్షత్రేశ్వర చెప్పుము. విప్రోత్తమ ధర చెప్పద వినుము. అంతటి అర్ధంబ సంభుమ అదివే కొను అలాగే దాసీని పంపించి వేయము, ధనం ఇచ్చేసేస్తాను. హరిశ్చంద్ర, మీ వెచ్చటనే ఉండము, నేను ధానందుకుని వస్తును. అటలేండి అన్నయ్య. దాసి కదవా మరి? వచ్చుచున్నాను మహాత్మా, ఒక్క క్షణమాగుడయ్యా, వచ్చుచున్నాడు కదా. నాథ, నందభాగ్యురాలనై నేటితో మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైతే నీ ప్రాణపతి, నిన్ను చూసడానికి అవకాశం నాకు లేదు నాథ. నా యజమానుడు ఇంకనూ తొందరపడమనుచున్నాడు నాథ. కదలరా పదవేమియనివటుండదలించుటకు మున్నే నీ నోటి నుడితే నెలాడలేదో నడుమవేమని విప్రాండో అదలంచుటకు మునే పొడము మీ కన్నీరు తుడువనాడు సాగవేయని వటున్నాగవచ్చుటకు మునే ఇంపుగా మేము కౌగలించని పరమ కరుణాసనాథ ప్రాణనాథ కాలగతి నీకు దూరస్తురాల నగుతూ ఎడలు కన్నీట పాదము కడిగి నీకు ప్రణతులదు పూలదాన సక్కుల విధాన ప్రణతులదు పూలదాన సక్కుల విధాన చిట్టి కఠిన హరిశ్చంద్ర, నీవు నిత్యంగా క్షీరాదులకు తిరిగి పోసిన వాడవే, క్షీరాదులకు తిరిగి పోసిన వాడవే. కలములందాల్పవలసిన అలనుదండ పాదమద్దల కొద్దుతు భంగిగానే అఖిల సామ్రాజ్య భోగంబులందగిన అఖిల సామ్రాజ్య భోగంబులందగిన పట్టకుందేవి నమ్మితే బానిసగను నాథ, దుఃఖం నడించుకొని మమ్మ కాల కలుసుకుని సేవా వృత్తికి సమ్మతించి పంపవేడు ప్రభు, సమ్మతించి పంపవేడు. దేవి, ఇప్పుడు అనుమతించుతోంది దేవి. ఆగర్భ శ్రీమంతురాలమైన నిన్ను పొరణకెప్పుడు విక్రయించుతునో నాటి నుండి నా అనుమతులన్నీ తినడవి. కాని మానవతి రాణివాసంపు భోగంబులను అనుభవింపవలసిన నీవు నిన్ను ఒక్కనికి దాసిగా అమ్ముకుంటుంది కదా దేవి.
కడకు నేను కొన్ని వాక్యములు చెప్పుతున్నాను, సావధాన చిత్తురాలవై ఆకలి నింపుము దేవి. తల్లిదండ్రులు మరి వేయలేని కసతి, తల్లిదండ్రులు మరి వేయలేని కసతి, తొక్కంపదులుగా కనీకిలా ఇదే మరుపాటు చంద కుసుమి ఈ విప్రసేవా తొలిని వందిన భోజ భాగ్యముల యందు చిత్తముందల్పక తలలో నాలుక జాగలందుమో నెలంతా పిన్నలం పెద్దలం తలలో నాలుక జాగలందుమో. మరియు సాధ్యమని నీ స్వామి కడనే బానిసీడుగా ఉండవలసిన వాడు కావున కుర్రవాళ్ళను హితాసుడు ఎట్లు కాపాడుకుందువో కదా దేవి, ఎట్లు కాపాడుకుందువో కదా. అయ్యా నాయనా లోహిత, నీకు రావలసిన కష్టములా అయ్యా ఇవి, నీకు రావలసిన కష్టములా అయ్యా ఇవి. కొడుకా నీకు నాకు ఆ కీడులం జడబాడు ఖటింపకుండుట అది ఒక నేలే ఎంతనే సంతసపడి తినగా అయ్యా 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 ఎరుంగా నిన్ను తెగ నమ్మలు చూపి ఆ సుధా లోహిత నాటికి వాక్యం పలికితే నాథ, ఎంత దారుణమైన వాక్యం పలికితే. అవును దేవి, ఎంత దారుణమైన వాక్యములు పలికితే దేవి, ఎంత దారుణమైన వాక్యములు పలికితే. అయ్యా నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాకయ్యా, నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కాల కౌశికునకు కౌశికునకు గైకోలు కావించుట ఎరుగా భవితవ్యముని ఎవ్వరు రుంగుదురు చూడు. కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకం గూటిలో నేతలకై పోతక చంత పెళ్లి ఒక చంత ఈలోన పిల్లలను పామే గ్రసించును. లేక వలల పాలం చిక్కును పురుగును ఇలపై ప్రాణులకు
మగమగుచో యవ్వారికెవ్వారలో నక్షత్రేశ్వర, నన్నింత అన్యాయం చేసడమయ్యా. హరిశ్చంద్ర, అడవుల్లో ఇన్ని నాళ్ళు అన్నమునకును నీళ్లకును మగము వాచినట్లు చేయుట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బట్టము నేను తీసుకుంటే అన్యాయమయ్యనా? త్రోవల విపత్తులకు పిండికా నిజం భక్తుగా వాచిపోయి గృహము విధిని వెనువెంతరాగ నీ తొత్తునే ఇంతకంటెను గతూ మరి మాజికలోవే ఏరికి మెత్తని వాణి చూచునద మిక్కిలి మొత్తగా చిత్తము గదా. హరిశ్చంద్ర, నీవేమయ్యాడు అనము. నీ భార్య రమ్మగా వచ్చిన ఈ ధనము నా త్రోవబత్తము కింద చెల్లవలసినదే. మా గురువు గారి రుణము ఇప్పుడే ఇచ్చివేయము. నక్షత్రేశ్వర, నేనిప్పుడు ఇంత ధనము ఎక్కడి తెత్తమయ్యా? నీ వట్టి నిర్భాగ్యుడు అయ్యే దీపముండగా చక్కబెట్టుకున్నాడా? అయ్యా, ఇంతకన్నా చిన్నదేమున్నది? పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు రాబట్టుకునము. నిన్నెవరు కొందురయ్యా? ఎవరు కొనుక్కున్నను? కడకు కడజాతి వానికైనా విక్రయింపుమయ్యా. సరే, నిన్ను కాదన్నాలా? ఓ కాశీపుర వాసులారా, ఇతడు హరిశ్చంద్రుడు. కౌశికులకు రుణగ్రస్తుండొకటి వలన ఇతనిని బానిసగా విక్రయించుతున్నాడను. ఇతని గుణగణంబులు చెప్పుతున్నాను వినుడు. తన మహీరాజ్యమంతయుగాధిసూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మరాజు నిజ యశశ్చంద్రిక నిఖిల దిక్కులజండు పారగల్లిన ఎట్టి సారగుణుడు ముల్లోకములు సంబోధింప భేదాలు మదమడంచిన విక్రమస్థిరుడు అణుమాత్రమైన వంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు ఏడు దీవుల నజలీలయేలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా అన్నంగబడడు కొనుడు పౌరుల
వీరబాహు, ధర చెప్పవాలైనా? దయచేపంత ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నములు తీసుకుని పైకి విసిరిన ఎంత దూరం వెళ్ళినో అంత ధనము కావలేను. పంపించే బానిసండి. హరిశ్చంద్ర, సరియే కదా? అట్లేనయ్యా. నక్షత్రేశ్వర, ఎక్కడనో విస్తృతతో తపంబాచరించుకుని నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాటు పడితేవయ్యా. ఒటుత్తమ, నన్ను క్షమింపు. హరిశ్చంద్ర, నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణను నీవు నన్ను అడుగుకొనిచున్నావు. పుట్టినదాది అనన్య సామాన్య సత్యనిష్ట గరిష్ఠతే పరిశుద్ధమైన నీ మానసమునకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన దుష్టుండను నేను శిక్షార్హుడను కాని క్షమాపణ మనకు తగనయ్యా. హరిశ్చంద్ర, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కావలసిన కారణర్థముల వంబును కప్పునే నాయ కృత్యము కొలపున నా కలుషమింతకింతకధికమ్మయి నన్వధిజల్పకూడునే. అయ్యా, మీరు చేసినదేమున్నది? నా పూర్వభూ సంచిత పాప ఫలమే నన్ను కష్టములు తెచ్చను. ఒటుత్తమ, నాకిక సెలవసంగమయ్యా, నాకిక సెలవసంగము. హరిశ్చంద్ర, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక, నిన్ను పరమేశ్వరుడు రక్షించుగాక.